హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ రిమైనింగ్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్రెడీ 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవి మీకు 100% ఇవి మీకు యూజ్ అవుతాయండి. సో ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు, అలాగే రిమైనింగ్ మోడల్స్ ఇంకేమైనా ఉంటే వాటిని బేస్డ్ ఆన్ మీకు ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ఓకేనండి. సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అనేది మనం ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి ఒకసారి చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ అక్కర్స్ అట్ క్యాథోడ్. సో క్యాథోడ్ యానోడ్ రియాక్షన్స్ మనకి ఎలా ఉంటాయంటే, యానోడ్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ Zn గివ్స్ రైజ్ టు Zn2++2 ఎలక్ట్రాన్స్. ఇది ఏంటంటే యానోడ్ అండి. సో ఇలా ఉంటుంది యానోడ్ రియాక్షన్స్. అంటే యానోడ్ దగ్గర ఏం చేస్తుందంటే ఒక మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి, ఓకేనండి, సో అది క్యాటియాన్గా కన్వర్ట్ అయిపోతుంది. సో మరి ఇక్కడ క్యాథోడ్ అంటే చార్జ్ ఏంటి అంటే నెగిటివ్ కదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అయాన్, ఒక క్యాటియాన్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని మెటల్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది దట్ మీన్స్ ఇది ఏంటంటే రిడక్షన్ అంటాం, ఇది ఏంటంటే ఆక్సిడేషన్ అంటాం. ఆల్రెడీ మీకు ఇది తెలిసిందే. సో ఇక్కడ మనకు ఉండే 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా 4th ఆప్షనే మనకు కరెక్ట్ వచ్చింది. ఎందుకంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని కాపర్ మెటల్గా కన్వర్ట్ అయింది. సో రిమైనింగ్ అన్నింటిలోనే ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ లాస్ అయింది, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ లాస్ అయింది. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఆక్సిడేషన్ అని చెప్పుకుంటాం. అది యానోడ్ దగ్గర రియాక్షన్ తీసుకుంటాం. ఓకేనండి. సో ఇది ఫస్ట్ ఆప్షను, 4th వన్ ఆన్సర్ అండి. సో ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. At 25 degrees centigrade, the molar conductivity is at infinity dilution for the strong electrolytes NaOH, NaCl and BaCl2 are 248 into 10 power minus 4, 126 into 10 power minus 4 and 280 into 10 power minus 4 s meter square mole inverse respectively అన్నాడండి. సో ఇక్కడ ఏమన్నాడు, డెల్టా ఎం నాట్ బేరియం హైడ్రాక్సైడ్ ఇన్ ఎస్ మీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ అండి, సీమెన్ మీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ అండి. ఓకేనండి. సో ఇది ఏంటి అంటే మనకి బేరియం హైడ్రాక్సైడ్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అకార్డింగ్ టు మనకి ఓకేనండి కాల్రాస్ల అప్లికేషన్స్ అందులో మనం నేర్చుకున్నాం కదండి. సో ఇక్కడ ఈ మనకి ఏమి ఇచ్చాడండి, బేరియం క్లోరైడ్ ఇచ్చాడు. ఓకేనా, బేరియం క్లోరైడ్ ఇచ్చాడు, సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చాడు, NaCl ఇచ్చాడు. సో దీన్ని బేస్డ్ ఆన్ మనకి బేరియం హైడ్రాక్సైడ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఓకేనండి. సో ఇప్పుడు జనరల్గా బేరియం హైడ్రాక్సైడ్ మీకు ఎసిటిక్ యాసిడ్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీరు ఆల్రెడీ IPAలో నేర్చుకుని ఉంటారు. సో సేమేనండి, మరి ఇంకే లేదు. ఇక్కడ చూడండి, డెల్టా ఎం నాట్ BaCl2+2 డెల్టా ఎం నాట్ NaOH మైనస్ 2 డెల్టా ఎం నాట్ NaCl ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఇదేంటిది, సో అకార్డింగ్ టు కాల్రాస్లా వీటిని మనం డివైడ్ చేస్తే డెల్టా ఎం నాట్ Ba2 ఓకేనండి ప్లస్ డెల్టా ఎం నాట్ 2, ఇక్కడ 2Cl మైనస్ వస్తుంది కదా, ఎం నాట్ Cl మైనస్ ప్లస్ ఓకేనండి ఇంకేం వస్తుంది, డెల్టా ఎం నాట్ 2 డెల్టా ఎం నాట్ Na ప్లస్ ఓకేనండి 2 డెల్టా ఎం నాట్ OH మైనస్ NaCl కదండి, 2 డెల్టా ఎం నాట్ Na ప్లస్ ఓకేనండి మైనస్ 2 డెల్టా ఎం నాట్ NaCl అండి. సో ఇదండి. సో ఇందులో మనకి Cl మైనస్ అండి, Cl మైనస్. సో Cl మైనస్ చూడండి, 2 డెల్టా ఎం నాట్ Cl మైనస్ ప్లస్ అండి, ఇది మైనస్ అండి, క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఇది 2Na ప్లస్ అండి, ఇది 2Na ప్లస్, ఇది మైనస్ 2Na ప్లస్, ఇది ప్లస్ 2Na ప్లస్ అండి. సో క్యాన్సిల్ అయితే మనకి ఇంకా రిమైనింగ్ ఏముంటుందంటే, ఓకేనా, డెల్టా ఎం నాట్ Ba2 ప్లస్ ఇంకేముందండి 2 డెల్టా ఎం నాట్ OH మైనస్ అండి. సో ఇది ఏమొస్తుందంటే డెల్టా ఎం నాట్ బేరియం హైడ్రాక్సైడ్ అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్ ఈక్వల్ టు ఓకేనా Ba2+ అండ్ 2OH మైనస్ అయాన్స్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని మనం సమ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఈ బేరియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యొక్క ఓకేనండి మనకి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసిస్తే అంటే మనం సింపుల్గా మనం ఏం చేసాం, ఇక్కడ డెల్టా ఎం నాట్ BaCl2 ప్లస్ డెల్టా ఎం నాట్ NaOH
2 delta m naught మైనస్ 2 delta m naught NaClని తీసుకుంటే, అంటే దట్ మీన్స్ ఈ మూడింటిని ఇలా తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే డెల్టా m naught బేరియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. లేదంటే ఇక్కడ మనం లాంబ్డాలని చెప్పుకుంటాం, ఇలాగనే తీసుకోవచ్చు, ప్రాబ్లం కాదు. ఇదండి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చాడు కనుక వాటిని మనం సింప్లిఫై చేసిస్తే సరిపోతుంది. ఆల్రెడీ BaCl2 మనకి ఇచ్చాడు, 280 × 10⁻⁴ ఇచ్చాడు. అలాగే NaOH 2 × NaOH తీసుకోవాలి, 248 × -10⁻⁴ ఇచ్చాడు. -2 × డెల్టా m naught NaCl ఎంత ఇచ్చాడు మనకి, NaCl = 126 × 10⁻⁴. సో వీటన్నింటిని రెండింటిని సమ్ చేయాలి, దీన్ని మైనస్ చేసేస్తే మనకు ఆటోమేటిక్ వాల్యూ అనేది వచ్చేస్తుందండి. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది ఒకసారి చూడండి, 524 అనేది మనకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, ఏ సొల్యూషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ C గ్రామ్ ఈక్వలెంట్ per లీటర్ హ్యాజ్ ఏ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ R. ఓకేనండి, ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్, ఓకేనండి, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ అన్నాడండి. చాలా ఈజీగా కండక్టెన్స్లో మనకు వచ్చే ఫార్ములా అండి డెల్టా m naught, డెల్టా m ఈక్వల్ అంటే మోలార్ కండక్టివిటీకి ఫార్ములా ఏంటంటే K × కండక్టెన్స్ × 1000/C కాన్సన్ట్రేషన్ అండి. ఓకేనా, ఈ ఫార్ములా. సో ఇక్కడ మనకి Kతో మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపించట్లేదు, 4 ఆప్షన్ చూడండి, R/C, C/R, 1000/RC, ఓకేనండి, 1000 × R/C కనిపిస్తుంది కనుక సో K అనేది లేదు. సో K అనేది కండక్టెన్స్ అయితే రెసిస్టెన్స్కి కండక్టెన్స్కి రిలేషన్ ఏంటి, K = 1/R. సో ఇక్కడ మరి K ప్లేస్లో మనం 1/Rని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా m = 1/R × ఓకేనండి 1000/C, అంటే 1000/RC అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ మనకి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో అలా దాన్ని మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా మనకి ఏంటంటే కాల్రాస్లో అప్లికేషన్ అండి. ఇది మీకు తెలిసిందే, చాలా ఈజీగా మీరు చేయొచ్చు. అట్ సర్టెన్ టెంపరేచర్ అండ్ ఇన్ఫినిట్ డైల్యూషన్ ద ఈక్వలెంట్ కండక్టెన్సెస్ ఆఫ్ సోడియం బెంజోయేట్, సోడియం క్లోరైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం క్లోరైడ్ ఆర్ 240, 349, 229 ఓమ్ ఇన్వర్స్, ఓకేనండి, సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్స్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, the equivalent conductance of benzoic acid in the ఓకేనా ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ ఇన్వర్స్, ఓకేనండి, అట్ ది సేమ్ కండిషన్స్. అంటే చాలా ఈజీగా మనకి ఇది అడిగాడండి. అంటే సోడియం బెంజోయేట్ ఇచ్చాడు. సోడియం బెంజోయేట్ ఫార్ములా ఏంటి, C6H5COO Na ఇచ్చాడండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇచ్చాడండి, HCl ఇచ్చాడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సోడియం క్లోరైడ్ ఇచ్చాడండి, NaCl ఇచ్చాడండి. సో వీటి బేస్డ్ మనకి దేన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు, బెంజోయిక్ యాసిడ్ అంటే C6H5COOHని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. అంటే మనకి ఇక్కడ ఏం కావాలండి, డెల్టా m naught బెంజోయిక్ యాసిడ్, ఓకేనా, COOH కావాలి కదా, Cl Na క్యాన్సిల్ అయితే సరిపోతుందండి, ప్లస్ డెల్టా m naught మైనస్ డెల్టా m naught NaCl, ఓకేనా. సో ఇప్పుడు ఈ Na ఇక్కడ Na మైనస్ ఉంది కనుక Na క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ ప్లస్ Cl ఉందండి, ఇక్కడ మైనస్ Cl ఉంది, క్యాన్సిల్ అయిపోతుందండి. సో ఇక్కడ ఇంక రిమైనింగ్ ఏముంది, H మిగులుతుంది. ఇక్కడ COO H యాడ్ చేస్తే CH3 C6H5COO అండ్ H ప్లస్ అంటే C6H5COOH. అంటే ఏం చేయాలి, సోడియం బెంజోయేట్ యొక్క మోలార్ కండక్టివిటీ ప్లస్ HCl యొక్క మోలార్ కండక్టివిటీ ఈ రెండింటిని సమ్ చేసి ఇది మైనస్ చేసిస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీ, ఆల్రెడీ వాల్యూస్ కూడా మనకు వాడు ఇచ్చాడు చూడండి, 240 + 349 - 229. అంటే ఇక్కడ NaCl యొక్క మోలార్ కండక్టివిటీని మనం మైనస్ చేసిస్తే ఈ రెండు సమ్ చేసిస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ వన్, if the solution of copper sulfate is which copper rod is immersed is diluted to 100 times, what is the change in electrode potential? అంటే ఇక్కడ వాడు ఇచ్చింది ఏంటి అంటే a solution of copper sulfate which is copper rod is immersed. అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో మనం కాపర్ రాడ్ని
దట్ ఈస్ డిప్డ్ ఇమ్మర్స్డ్ అంటే అందులో ముంచి ఉంచాం. ఈజ్ డైల్యూటెడ్ 100 టైమ్స్, దాన్ని 100 టైమ్స్ డైల్యూట్ చేసాం. వాట్ ఈజ్ ది చేంజ్ ఇన్ ది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే అక్కడ ఆ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్లో చేంజ్ ఎంత వచ్చింది అనేది, అంటే డిక్రీజ్ అయిందా ఇంక్రీజ్ అయింది అనేది వాడు అడుగుతుండండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి నెక్స్ట్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది కదా, అంటే E = E0 - 0.059/n ఇంటూ లాగ్ ఓకేనండి 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ mn ప్లస్ని యూజ్ చేసుకుంటే అది అక్కడ ఏం జరిగిందో చేయొచ్చండి. ఓకేనా, ఇప్పుడు చూద్దామండి. E0 - 0.059 ఓకేనా. కాపర్ రాడ్ అంటే జనరల్గా Cu2++2 ఎలక్ట్రాన్స్ కదండి, గివ్స్ రైజ్ టు Cu వస్తుంది కనుక 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అండి ఇంటూ లాగ్ 1/1 ఓకేనా. ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ అక్కడ డైల్యూటెడ్ అంటే మనకి ఎంతకు వస్తుందంటే 100 టైమ్స్ డైల్యూటెడ్ అంటే సపోజ్ మనకు 1/100 తీసుకోండి. 1/100 తీసుకుంటే 0.01 వస్తుందండి. 0.01 కాన్సన్ట్రేషన్ ఇలా తీసుకోవాలండి, అంటే 0.01 అండి. సో ఇది జనరల్గా మనం ఇక్కడ తీసుకోవాల్సింది. సో ఇక్కడ మనం దీన్ని కానీ మనం సింప్లిఫై చేసిస్తే ఎంత వస్తుందో ఒకసారి చూద్దామండి. E0 - 0.059/2 ఇంటూ లాగ్ అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది 1/100 కదండి. సో 100 పైకి పోతే లాగ్ 100 అంటే లాగ్ 10² వస్తుందండి. లాగ్ 10² అంటే మనకి ఏమొస్తుంది E0 - 0.059/2 ఇంటూ 2 అండి. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది ఓకేనండి, E0 - 0.059 వోల్ట్స్. ఇక్కడ మనకి ఇది వోల్ట్స్ అండి ఈ వాల్యూ అనేది E = సో ఇక్కడ ఈ వోల్ట్స్ కానీ వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి మిల్లీ వోల్ట్స్ ఇచ్చాడండి. మిల్లీ వోల్ట్స్ ఇచ్చాడు కనుక దీన్ని మనం ఈ 0.059 ఇంటూ 1000 చేయండి. 1000 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 59 మిల్లీ వోల్ట్స్ అనేది వస్తుందండి. 59 మిల్లీ వోల్ట్స్ ఓకేనా. సో ఇక్కడ 59 మిల్లీ వోల్ట్స్ అనేది ఇక్కడ మైనస్లో మనకు చూపిస్తుంది కనుక డిక్రీజ్డ్ అని చెప్పుకోవచ్చండి, డిక్రీజ్డ్ ఓకేనా, డిక్రీజ్డ్. సో ఇలాగ మనకి ఇక్కడ ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒకసారి చూడండి, మనకి ఎంత వచ్చింది E0 - 0.059 ఓకేనా వోల్ట్స్ వచ్చిందండి. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే మిల్లీ వోల్ట్స్లో కన్వర్ట్ చేసుకోవాలండి. మిల్లీ వోల్ట్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు 59 మిల్లీ వోల్ట్స్ వస్తుంది. దట్ ఈజ్ డిక్రీజ్డ్ బై మైనస్ వాల్యూ మనకు చూపించింది కనుక డిక్రీజ్డ్ బై అని చెప్పుకుంటామండి. ఓకే, నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దామండి. ఓకేనా, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ది EMF of the cell for reaction Fe2++ Zn gives rise to Zn2++ Fe ఓకేనండి. గివెన్ దట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు E0 సెల్ ఆఫ్ Zn/Zn2+ బ్రాకెట్లో 0.1 m = 0.76 m ఇచ్చాడు. అండ్ E0 Fe/Fe2+ 1.0 m ఇచ్చాడండి = 0.41 volts ఇచ్చాడండి. సో సెల్ యొక్క EMF ఇచ్చాడండి. సో సింపుల్గా మనకి ఇక్కడ ఈ స్టాండర్డ్స్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్స్ కానీ మనం ఇస్తే చాలా ఈజీగా వీటిని చేయొచ్చండి. మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు వచ్చింది. ఈ సెల్ పొటెన్షియల్ ఆఫ్ సెల్ ఈక్వాలిటీ ఏమొస్తుందంటే ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ అని చెప్పుకోవచ్చండి. అండ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ అండి. ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ క్యాథోడ్ మనకు ఎలా తెలుస్తాయి అంటే క్యాథోడ్ అనేది రిడక్షన్లో పార్టిసిపేట్ చేసింది. రిడక్షన్లో మనకి ఎవరు పార్టిసిపేట్ చేశారో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, Fe అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని Feగా కన్వర్ట్ అయింది, Zn అనేది లాస్ అయిపోయింది. సో ఇక్కడ ఈ జింక్ ఎలక్ట్రోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, Fe ఉండే ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎంత వస్తుందో చూడండి, జింక్ అనేది ఆక్సిడేషన్ అని చెప్పుకున్నాం, ఇక్కడ ఇదేమో రిడక్షన్ అని చెప్పుకున్నాం. అంటే మనకి ఎంత 0.41 మైనస్ ఎంత ఇదండి 0.76 ఓకేనా, 0.76. సో ఇప్పుడు ఈ వాల్యూని కానీ మనం సింప్లిఫై చేసిస్తే అంటే ఆల్రెడీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి యానోడ్ మైనస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ అండి, ఇక్కడ వాల్యూ మైనస్ ఉండాలి, ఇక్కడ మైనస్ చూసుకోండి, ఇక్కడ మైనస్ లేదు. సో మైనస్ పెట్టేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. సో ఇక్కడ కూడా వాడు మైనస్ ఇవ్వలేదండి, మైనస్ ఉంది చూడండి, ఒకసారి మైనస్ తీసుకోండి. సో సరిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది 0.35 volts అనేది వచ్చిందండి. సో సింపుల్గా మనం ఇలా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూద్దామండి, నెక్స్ట్ బిట్.
ఓకేనా. నెక్స్ట్ బిట్, ఇఫ్ ది వాల్యూస్ ఆఫ్ ఓకేనా delta infinity of NH4Cl and NaOH NaCl are 130, 217 and 109 ఓకేనండి. ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ స్క్వేర్ అండ్ ఈక్వలెంట్ ఇన్వర్స్ రెస్పెక్టివ్లీ. ది డెల్టా ఇన్ఫినిటీ NH4OH ఇన్ ఓకేనండి ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్. ఈ ఈక్వలెంట్ ఈజ్ ఓకేనా మనకి ఇక్కడ NH4OH యొక్క ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ దీని యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ కావాలండి. సో మనకి ఆల్రెడీ ఇది మనకి ఇప్పుడు ఆల్రెడీ 3-4 బిట్స్ చేసుకున్నాం. అకార్డింగ్ టు కాలరస్లా మనకి NH4OH యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ కావాలి. సో NH4Clలో NaOH NaClని ఎలా యూజ్ చేయాలో చూసుకోండి. డెల్టా M0 ఓకేనా NH4Cl ప్లస్ డెల్టా M0 దట్ మీన్స్ డెల్టా నాట్ NaOH మైనస్ NaCl చేస్తే అంటే ఇక్కడ ఎందుకంటే Cl క్యాన్సిల్ అవుతుంది, Na క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ OH ఉంటుంది, NH4 ఉంటుంది ఓకేనా. NH4OH అనేది మనకు రిమైనింగ్ వాల్యూస్ అనేవి. సో ఈ మూడింటిని ఇలా ఈ రెండింటిని సమ్ చేసి దీన్ని మైనస్ చేస్తే ఓకేనండి 238 ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వలెంట్ ఇన్వర్స్ అనేది వస్తుందండి ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దామండి, నెక్స్ట్ బిట్ చూద్దాం. The EMF in volts of Daniell cell containing 0.1 m ZnSO4 and 0.01 m CeSO4 solutions at their respective electrodes is ఓకేనా రెస్పెక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఈజ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, జింకు కాపర్ సల్ఫేట్ ఇచ్చాడు. అంటే మనకి జనరల్గా మనకి రియాక్షన్ తెలిసిందే కదా, Cu2++ Zn gives rise to Zn2++ Cu అనేది వస్తుంది. రియాక్షన్ మనకు తెలిసిందే. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్ట్ కాన్సన్ట్రేషన్, అంటే Zn2+ కాన్సన్ట్రేషన్ బై Cu2+ కాన్సన్ట్రేషన్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి లాగుల్లో ఓకేనా. అంటే మనకి ఏమొస్తుంది, E = E0 - 0.059 n into log ఓకేనండి. Zn2+ కాన్సన్ట్రేషన్ బై Cu2+ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి E0 మైనస్ ఓకేనండి 0.059 n = 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది మనకు తెలిసిందే. ఇక్కడ Zn2+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చాడు, 0.1 ఇచ్చాడు, దీని యొక్క కాన్సన్ట్రేషన్ 0.01 ఇచ్చాడు ఓకేనండి. సో ఇక్కడ E0 వాల్యూ కూడా మనకు స్టాండర్డ్ మనం ఆల్రెడీ ఈ డేనియల్ సెల్స్లో నేర్చుకున్నాం కనుక 1.1 volts ఓకేనండి. గాల్వానిక్ సెల్స్లో మనం కాపర్ సల్ఫేట్ అండ్ జింక్ సల్ఫేట్ స్టాండర్డ్ ఈఎంఎఫ్ వాల్యూ ఎంత అంటే 1.1 volts అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసిస్తే ఎంత వస్తుంది, 1.1 - 0.059/2 ఇంటూ లాగ్ ఓకేనండి. ఈ 0.1/0.01 అంటే ఎంత మిగులుతుంది, 0.1 మిగులుతుంది, 1/0.1 మిగులుతుంది. సో అది మనకి ఏమొస్తుందంటే log 10గా కన్వర్ట్ అయిపోతుంది. log 10 అంటే మరి ఇంకేం ఉండేది లేదు, ఇది అంత 1 వాల్యూ కనుక. సో ఇప్పుడు 1.1 మైనస్ దీన్ని కట్ చేసేయండి 0.0295 అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసిస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1.07 అనేది వస్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్లో కనిపిస్తుంది. ఇది స్టూడెంట్స్ మనకి ఇంకా ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మీకు అంటే మీకు ఇస్తాను, మీరు ఒకసారి వర్క్ చేసుకొని చూడండి. ఆల్రెడీ మీకు ఆన్సర్లు అవి ఆల్రెడీ ఇందులో ఉంటాయి, సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వీటిని కూడా మీరు ఒకసారి అలాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాను. ఇవన్నీ ఆల్రెడీ మనం చేసిన మోడల్సే, ఆయన కొత్త ఏం కాదు, చాలా ఈజీగా మనకు వచ్చేస్తాయి ఓకేనండి. ఓకే స్టూడెంట్స్, మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది కంప్లీట్ అయ్యింది. సో నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఎంత స్పీడ్గా చేయడం మీకు టైం అనేది చాలా తక్కువ ఉంది కనుక మీకోసం కొంచెం స్పీడ్గా వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయండి ఓకేనా. మన ఛానల్ కొంచెం డెవలప్ అయితే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ అనేవి అంటే ఫిజిక్స్, మ్యాథ్స్ ఓకేనా, అవి కాకుండా ఇంకా డిఫరెంట్ టాపిక్స్ కూడా మన ఛానల్లో ఎంటర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.